నమస్తే అండి. నా పేరు డాక్టర్ మమత ప్రియ. ప్రస్తుతం కోటకొండ పిహెచ్సిలో వర్క్ చేస్తున్నానండి. ఈ మనకి వేద పాఠశాల నుంచి పాయిజన్ అని ఇట్లా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. మేము పక్కనే కదా విజిట్ వెళ్ళొచ్చాము. కంప్లైంట్స్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అంత మేజర్ ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నాకు ఏం కనిపించలేదండి. మెయిన్ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం అలా జరిగింది. పేషెంట్స్ కూడా యాంటీబయాటిక్ ప్రొఫైలాక్టిక్గా ఇచ్చాము. స్టేబుల్ అయితే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా విజిట్ వెళ్ళి చూసి వచ్చాము, స్టేబుల్ ఉన్నారు. ఇది ఫుడ్ పాయిజన్ అని అయితే మేము కన్ఫర్మ్ చేయలేదు. అది మైల్డ్ కంప్లైంట్స్ కాబట్టి స్టేబుల్ ఉన్నారు. అది మళ్ళీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టుకున్నాము. ఏదైనా కేసు ఏదైనా ఉంటే వెంటనే ఫాలోఅప్ చేసుకోవాలి. నా పేరు శశికాంత్ శర్మ. నేను ఇక్కడ స్మారక పండితుగా చేస్తున్నాను, అధ్యాపన చేస్తున్నాను. నిన్న రాత్రి నేను నైట్ డ్యూటీ చేశాను. అయితే ఇక్కడ ఏదో విద్యార్థులకి పదార్థం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు అని అన్నారు. అయితే పిహెచ్సి సెంటర్కి తీసుకెళ్ళాను. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కాలం మారింది కాబట్టి కాస్త బాడీలో డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది జరిగింది అని అన్నారు. అది కూడా ఎంతోమంది కాదు, 3-4కి. అయితే వారిని అక్కడికి తీసుకొని వెళ్ళాము. అలాగే అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడంతా కూడా చూశారు. అంతా చూసి పరిశీలన చేశారు. అయితే విద్యార్థులకు ఎక్కువగా మజ్జిగన్నం తినిపించమన్నారు. అట్లాగే కొబ్బరి బోండం నీళ్ళు, ఓఆర్ఎస్ వాటరు, ఆ ఓఆర్ఎస్ వాటరు, ఆ పొడి పౌడర్ కూడా ఇచ్చారండి. ఆ ప్రకారం నిన్న రాత్రి కూడా ఓఆర్ఎస్ వాటర్ తాగిచ్చాము. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మజ్జిగన్నమే తినిపించాం. నిన్న మధ్యాహ్నం కొబ్బరి నీళ్ళు తాపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా బాడీలో డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఇట్లా అయింది. ఏదైనా ఉంటే మా ప్రధానాచార్యుల వారు సూచించిన విధానంగా మేము అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. విద్యార్థికి ఏమైనా కొంచెం ఇబ్బంది జరిగింది అంటే వారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకి ఫోన్ ద్వారా చెప్పి వారిని ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. అంటే అది అనారోగ్య తీవ్రతని బట్టి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా ఏంటంటే వైదిక అధ్యయనం చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా. వైదిక అధ్యయనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మొట్టమొదటి నుండి వారు అధ్యయనం చేస్తున్నారు విద్యార్థులు, అదంతా కూడా వారికి ప్రతి సంవత్సరం ఏటా ప్రతిదీ గుర్తుండాల్సిందే. కాబట్టి వారు ప్రతి రోజు మననం చేసుకుంటూ ఉండాలి, ఆవృత్తులు చెప్తూ ఉండాలి, వల్లలు చెప్తూ ఉండాలి. కాబట్టి వారి యొక్క విద్యాభ్యాసం దృష్ట్యా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది మేము చూసుకుంటాము. ఆ ప్రకారంగా ఒకవేళ వైద్యులు సూచించిన మేరకు, అట్లాగే మా ప్రధానాచార్యుల వారు సూచించిన మేరకు, అలాగే ఇక్కడ వార్డెన్, డిప్యూటీ వార్డెన్ గారు, అలాగే నైట్ డ్యూటీ అధ్యాపకులు ఉంటారు. వారందరి కూడా పర్యవేక్షణలో విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆరోగ్య డిపార్ట్మెంట్ కూడా ఉంది, వారు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు వారి వైద్యులు ఇచ్చినటువంటి టాబ్లెట్లు ఏమేంటివి, ఎప్పుడెప్పుడు వేయాలి విద్యార్థులకి అనే విషయాలన్నీ కూడా చూసుకొని వారికి విద్యార్థులందరికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది డీహైడ్రేషన్ వల్లే అయింది అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు. అలాగే నిన్న పిహెచ్సి సెంటర్ నుండి డాక్టర్లు వచ్చి అందరినీ చూశారు. ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మజ్జిగన్నం అవి తినిపించమన్నారు. ఆ ప్రకారంగానే మా ప్రిన్సిపల్ గారు ఆ మెనూ ప్రకారంగా అంతా సూచించారు. ఆ ప్రకారంగానే నైట్ డ్యూటీ గురుగారు, వార్డెన్, డిప్యూటీ వార్డెన్ గురుగారు అందరూ అలాగే చేస్తారు.